హలో ఫ్రెండ్స్, చూడండి బత్తాయి కాయలు మీకు ఇంతకుముందు చూపించాను కదా. తెంపిన ఎన్ని కాయలు తెంపానో చూపించాను కదా. అప్పుడు మీకు కూడా మీకు కాయలు ఉన్నాయి. మళ్ళీ చూడండి ఎలా మొత్తం పూత వచ్చేస్తుందో చెట్టుకు. మొత్తం పూత వచ్చేస్తుంది. మళ్ళీ కాయలు పట్టిపోతాయి అన్నమాట మనకి. ఇంకా ఎక్కడ చూసినా చూడండి పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకు చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయినాయి మనకు. చూడండి ఈ చెట్టు అయితే భలే ఉందండి. చూస్తుంటేను ఇక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ చూడండి ఎన్ని కాయలు పట్టేస్తుందో చూడండి. ఎక్కడ చూసినా ప్రతి కాయ నిలుస్తుందండి ఈ చెట్టుకు. మొత్తము ఎక్కడ చూసినా కాయలన్నీ నిలిచిపోతున్నాయి. ఇట్లా కాయలు ఉంటూనే ఎప్పుడు అంత చూశాను కదా. ఒక సైడ్ కాయలు ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా నేను. ఒక సైడ్ కాయలు కాస్తూనే మళ్ళీ ఇంకొక సైడ్ పూత వచ్చేస్తుంది. వెయిట్ చేయడానికి అక్కర్లేకుండానే ఉన్నాయండి అన్నీ. నేను ఎప్పుడు కాయలు చూడండి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాయలు చూడండి ఎట్లా పడుతుంది. ఎక్కడ చూసినా చూడండి ఎన్ని చూడండి. కొన్ని కాదు ఇవన్నీ నిలుస్తాయండి. నేను చూపిస్తాను. నల్లేరు చూడండి చక్కగాను ఎట్లా పాకుంటూ ఎక్కడ దీనికి ఏ సపోర్టింగ్ దొరికినా సరే ఇలా వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా ఎన్ని కొమ్మలు వచ్చేస్తున్నాయి చూడండి నల్లేరుకు. చూడండి ఇక్కడంతా మళ్ళీ అంతా నేను ఇంతకుముందు కట్ చేశాను కదా, మీకు చూపించాను కదా. నల్లేరు ఒక చిన్న బకెట్ డబ్బాలోనేనండి ఇంత పెద్దగా అవుతూ ఉంది చూడండి. మళ్ళీ అన్ని చిగుర్లు వస్తున్నాయి. ఈ చిగుర్లు వచ్చిందంతా మళ్ళీ నేను కోసేసుకోవాలి. కొంచెం ఇంకొక వారం అయితే కోసేసుకుంటే వస్తాయన్నమాట. చూడండి ఎక్కడి నుంచి ఎట్లా చిగుర్లు వస్తూ ఉన్నాయో చక్కగాను. చూడండి ఎట్లా ప్రతి ఒక్కటి చిగురండి నల్లేరు. ఇక్కడే బత్తాయి చెప్పాను కదా, బత్తాయి కూడా చాలా కాపు వస్తుందండి. చూడడానికి మాత్రం చక్కగా ఎన్ని కాయలు పడుతుందో అన్ని కాయలు పట్టినాక మళ్ళీ మీకు చూపిస్తాను. తోటకూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చక్కగా చూడండి ఎట్లా తోటకూర విత్తనాలు పోలిస్తే ఎంత చక్కగా వచ్చిందండి. ఈరోజు నేను తోటకూర అంతా తెంపేస్తాను. ఈ మిరప చెట్లు చూసారా ఎన్ని ఏండ్లు అయ్యో కదా. నేను చెప్పాను కదండి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగురులు వచ్చేసి పడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కాయలు అయిపోయినాయి. నేను కింద నుంచి చూసారా ఇట్లా ఇక్కడ నుంచి చిగురులు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. ఇక్కడ వరకు కట్ చేసేస్తే ఇదంతా తీసేస్తే మళ్ళీ చిగురులు వచ్చేసి కాయలు పడుతూ ఉంటుంది. చెప్పాను కదా ఇది 3 years నుంచి నాకు కాపు కాస్తూనే ఉంది చూడండి. మళ్ళీ పడుతుంది కానీ నేను అయినా కానీ తీసేస్తాను. కాయలు ఎక్కువ రావాలంటే ఇది తీసేయాలి. చూడండి కొన్ని వచ్చేసాయి. ఇప్పుడు నాకు పచ్చిమిరపకాయలు కోసాను చూడండి. ఇలా స్టార్ ఫ్రూట్ కూడా మొత్తం చిగురు వస్తుంది. ఇంకా మళ్ళీ కాయలకు రెడీ అయిపోతుందండి చక్కగాను. అంతా రెడీ అయిపోతుందండి. స్టార్ ఫ్రూట్ చక్కగా చిగురు పట్టేసిందండి ఎక్కడ చూసినాను. చూడండి ఇక్కడ కూడా ఇదంతా తోటకూర పోసుకున్నాను. తోటకూర వచ్చేసింది అనమాట. ఇందులో గంగవాయల కూర కూడా మొలిసింది. అన్నీ ఈరోజు నేను కట్ చేసేస్తాను. చూడండి ఎంత చక్కగాను అంతాను ఫుల్ తోటకూర అండి. పచ్చిమిరపకాయలు చూడండి చెప్పాను కదా నేను అన్ని చెట్లకు ఇట్లా వస్తూనే ఉన్నాయండి. తెంపుతూ ఉంటే అంతే కట్ చేసినప్పుడు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇలా మనం కట్ చేసుకుంటూ ఉంటే తెంపుకుంటూ ఉంటే మనకు మళ్ళీ చిగుర్లు వచ్చేసి మళ్ళీ పడతాయి. ఇవి నేను కట్ చేసేస్తాను. మొత్తం చిగుర్లన్నీ అయిపోయినాయి చూడండి. ఇలా వస్తూ ఉంటుంది. చుక్కకూర చూడండి నేను విత్తనాలకు వదిలేసాను కదా. చూడండి నా విత్తనాలు నేనే రెడీ చేసుకుంటాను. చూడండి చుక్కకూర ఒక 4 చెట్లు వదిలేస్తే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకు. అంత ఆర్గానిక్ అండి. నేను చెప్పాను కదా ఏ కెమికల్స్ వాడకుండాను మొత్తం కిచెన్ వేస్ట్తోనే చెట్లు పెంచుతున్నాను. చెప్పాను కదా ఇది మిరపనారు. నార్లు పోసేసుకున్నాం కదా, ఇంకా నార్లు అయిపోతున్నాయి. ఇంకొక 1 week అయితే తీసి నాటేస్తాను అనమాట. చూడండి ఇది కూడా మిరప చెట్టు కట్ చేసేస్తాను మొత్తము. మళ్ళీ కిందకెళ్ళి స్టార్ట్ అయిపోతాయి. చూడండి మెంతం కూర చక్కగా నేను చూసాను కదా, ఇంతకుముందు చూపించాను కదా పోసాను నార్లు పోసినప్పుడు మీకు. చూడండి మెంతకూర అంతా రెడీ అయిపోయింది. ఇందులోనూ ఇంకా కోసేయాలి మొత్తం. చూడండి 3 పోసుకున్నాను. అక్కడక్కడ తోటకూర గింజలు ఉన్నట్టున్నాయి. తోటకూర చెట్లు కూడా మొలిసాయి. మునగ చెట్టుకు చెప్పాను కదా ఇంతవరకు ఒక్క ఆకు కూడా రాలేదు. చూడండి కాయలు మాత్రం ఉన్నాయి, ఆకు మాత్రం ఎక్కడా లేదండి. మళ్ళీ చిగురు స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎక్కడ చూసినా చిగురు స్టార్ట్ అయిపోయింది. మునక్కాయలు మాత్రం చూడండి ఎన్ని కాయలు పడుతున్నాయేనండి చక్కగా. చూడండి ఎక్కడ చూసినా కాయలు, కిందికి కూడా చూడండి ఎంత చక్కగానో కాయలు. చక్కగా కాయలు పడుతున్నాయండి. ఈరోజు నేను మునక్కాయలు కోసేస్తున్నాను. ఆకులు లేవండి, ఎక్కడ చూసినా ఆకులు లేవు కానీ కాయలు మాత్రం ఫుల్గా కాస్తున్నాయండి. ఇది ఏంటో మరి అర్థం కావట్లేదు. ఫస్ట్లో ఆకు బాగానే వచ్చేది కానీ ఇప్పుడు ఆకు అస్సలు రావట్లేదు. ఆకులు రాక చూడండి చక్కగా మునక్కాయలు చూడండి
ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి. ఎన్ని మునక్కాయలండి. ఈరోజు నేను అన్నీ కోసేస్తున్నాను, ఇంకా అయిపోకొచ్చినాయి కాయలు. నేను మళ్ళీ చూద్దాం. ఇంకొక 2 కాయలు ఉన్నాయి అంతేనండి. చూడండి, ఇక్కడ ఒక 2 కాయలు మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఒక కాయ చెప్పాను కదా, కిచెన్ వేస్ట్ ఓన్లీ. చూడండి, పప్పాయి కూడా చక్కగా మళ్ళీ మక్కుకు వస్తున్నాయి. ఇంతకుముందు మీకు తెంపినప్పుడు చూపించాను కదా, ఇవి కూడా మక్కుతున్నాయి. చూడండి, గార్డెన్లో కోస్తూ ఉంటే ఎట్లా వస్తున్నాయనండి. ఈ మునక్కాయలు, ఇక్కడ పచ్చిమిరపకాయలు, చూడండి మల్బరీ మునక్కాయలు, ఒక 6 మునక్కాయలు వచ్చాయి మాకు ఈరోజు. తోటకూర చూడండి ఎట్లా వచ్చిందో. తోటకూర పోస్తే ఎంత ఫ్రెష్గానండి, ఎంత తోటకూర వచ్చిందోనండి. విత్తనాలు పోసుకుంటే చాలా వచ్చేసింది. చూడండి ఎంత ఫ్రెష్గా. చూడండి, ఇందులో నేను ఇలాంటి కొంచెం పెద్ద దాంట్లలో వేసుకున్నాను. ఇట్లాంటి టబ్లలో వేసుకుంటే ఏంటంటే చక్కగా తోటకూర అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత గింజలు పోసుకుంటే మనకు. మధ్యలో గంగవాయల కూర కూడా మొలిసిందండి మధ్యలోను. చూడండి, ఇంకొక 4 మనకు గంగవాయల కూర నేను విత్తనాలు పోయలేదు, మధ్యలో ఉండింది, అదే మొలుస్తుంది అనమాట. ఇంకా అన్నది అంతాను. చూడండి ఎంత తోటకూర ఇక్కడ కూడా వచ్చిందండి. చూడండి, అన్నిట్లలో అక్కడక్కడ విత్తనాలు ఉండినాయి, పడింది, అదంతా మొలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత. మెంతం కూరలో కూడా మొలిసేసింది చూస్తుంటేను. బచ్చల చెట్టు పాకిపోతూ ఉంది చక్కగా. మా బుడ్డోడు చూడండి చీపిడితో ఆడుతూ ఉన్నాడు. వాడిని కూడా తోటలో, గార్డెన్లో పిల్లల్ని అలవాటు చేయాలండి. మట్టిలో అన్నిటిలో వాడైతే చక్కగా ఆడుకుంటాడండి. వాడు ఏదో వాడికి ఇచ్చానంటే చాలు, వాడు శుభ్రంగా ఆడుకుంటాడు. చూడండి, ఇక్కడ కూడా అంతా తోటకూర అండి. ఇందులో ఒక దోస చెట్టు మొలిసింది చక్కగా. తోటకూర మాత్రం చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇందులో గంగవాయలు చూడండి ఎట్లా మొలిసింది, చక్కగా ఉందండి గంగవాయల కూర. అది ఇంకొక రోజు తెంపుతాను. ఈరోజు తోటకూర అంతా హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట మొత్తము. చూడండి ఎంత ఫ్రెష్గా. చూడండి తోటకూర మాత్రము చూస్తుంటే అంత బాగా వచ్చిందండి. ఎక్కడ చూసినా సరే చక్కగా. చూడండి, ఆవాల చెట్టు చెప్పాను కదా, పాలినేషన్కు ఆవాల చెట్టు బెస్ట్. ఇది మనకు ఒక్కసారి పెట్టుకుంటే అదే విత్తనాలు పడి మనకి ఎప్పుడు మొలుస్తూనే ఉంటుందండి. ఇది మాత్రము ఆవాల చెట్టు. చూడండి ఎంత తోటకూర చూడండి. చూస్తుంటాను ఎక్కడ చూసినా చక్కగా మొలిసింది కదా. ఇది మనకు ఈరోజు ఓన్లీ తోటకూరనేనండి నేను హార్వెస్ట్ చేస్తాను, వేరే ఏం చేయను. మధ్యలో ఒక టమాటా చెట్టు కూడా మొలిసింది చూడండి. మనకి ఎక్కడో విత్తనాలు ఉంటాయి కదా, అట్లా పడి మొలుస్తూ ఉంటాయి అవి, అంతే, మనం పెట్టాల్సిన పని లేదు. చూడండి తెల్లగల్జేరు చూసారా, ఇది తెల్లగల్జేరు కూడా మొలిసింది చక్కగాను. ఇది చూడండి తోటకూర. మనం ఏదైనానండి ఇంట్లో ఇట్లాంటి ఒక బ్లాక్ టబ్బుల్లో పోసుకున్నాం అనుకోండి. ఇట్లా చూడండి, నేను ఓన్లీ బ్లాక్ టబ్బుల్లోనే పోసాను. ఇలాంటి చిన్న చిన్న పిచ్చి ముక్కలు వచ్చినప్పుడు మనం వెంబడే తీసేయాలి, లేకపోతే దాని బలమంతా అవి తీసుకుంటాయి కదా, దానికి వచ్చేస్తుంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనం పిచ్చిగడ్డి ముక్కలు మొలిచినప్పుడు పీకేసుకోవాలి. పీకేసుకుంటే మనకు మంచిగా చెట్లు వస్తాయండి. చూడండి ఇక్కడ ఒక తెల్లగల్జేరు చూడండి చక్కగా ఉందండి తోటకూర. చూడండి మా తోటకూర అంతా. చూడండి టబ్బుల్లో నేను అందులోనే మళ్ళీ బెండ చెట్లు పెట్టాను. ఆ బెండ చెట్లు వచ్చేసరికి ఇవి పీకేసేస్తాను. చూడండి, ఒకటి కాగానే ఒకటి మనం పెట్టుకుంటూ పోతుంటే మనకి ఇలానే వస్తుంది. ఒకటే దాని మీద ఉన్నామనుకోండి కాదు. ఇక్కడ చూడండి బీర చెట్టు పాదొచ్చేస్తూ ఉంది చూసారా. అది ఇది ఎదిగేసరికి, మనకి బీర చెట్టు ఎదిగేసరికి నేను ఈ ఆకుకూరలు తీసేస్తాను, అయిపోతాయి. అప్పటి వరకు ఇవి సర్వీస్ అయిపోతాయి కదా, ఇవన్నీ తీసేస్తాను అనమాట. ఎక్కడంటే అక్కడ చక్కగా మొలుస్తాయండి ఇవి. తోటకూర పెంచుకోవడం చాలా తేలికండి. చూడండి నేను బ్లాక్ టబ్బుల్లోనే పెట్టాను, ఒక 3 టబ్బుల్లో వేసుకుంటే చూడండి ఎంత నాకు చక్కగా వస్తాయండి. మనం ఎన్ని అయినా సరే కానీ మనం పెంచుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి. ఏదైనా మనం మంచిగా చక్కగా పెంచుకున్నాం అనుకోండి, మనకు అన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట. ఇదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంతవరకు కట్ చేసుకుంటాను. ఇంతవరకు కట్ చేస్తే ఇది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కాడలు కూడా ఇప్పుడు ముదరలేదు కదా, అందుకే ఇలా ఫ్రెష్గా ఇలా కాడలతో లేకుండానే చక్కగా తీసుకోవచ్చు అనమాట. చూడండి తోటకూర అంతా తెంపేస్తున్నాం అనమాట. ఈరోజు మేము తెంపుకుంటే చక్కగా ఉంటుంది. చూడండి తెంపుతూ ఉన్నామన్నమాట తోటకూర. మనకి ఎన్ని డబ్బులు పెడితే ఇలాంటి తోటకూర వస్తుందండి మనకు, చెప్పండి. చక్కగా మీరు కూడా ఇలా ఆర్గానిక్ తోటకూరలు పెంచుకొని తీసుకోండి. చెట్లన్నిటికీ ఎప్పుడు మెడికల్స్ చేయకుండా ఆర్గానిక్గా పెంచుకుందాం మనం కూడా. చూడండి ఇప్పుడు నేను ఇందులో అంతా కట్ చేశాను. మళ్ళీ చూడండి ఇలాంటి చిన్న చిన్న మొక్కలన్నీ మళ్ళీ ఎదుగుతాయి.
అలా మనం కట్ చేస్తే మనకి ఇలాంటి చిన్న చిన్న ముక్కలు అనేది మళ్ళీ మనకు పెద్దగా వచ్చేస్తాయి. తోటకూర పెంచుకోవడం చాలా తేలికండి. చూడండి చక్కగా మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, కొన్ని మల్బరీ, ఈరోజు కొన్ని వచ్చాయి. తోటకూర ఈరోజు మేము హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి లోకాం సమస్తాం సుఖినో భవంతు.